ఎస్సీ వర్గీకరణ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పోరాటం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వారి పోరాటం ఫలించింది. ఆశలు నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇంతకీ ఈ రిజర్వేషన్ రగడకు అసలు కారణమేంటి? సుప్రీం తీర్పు చెబుతున్నదేంటి? ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితం ఇస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడవచ్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. పోరాటం 30 ఏళ్లుగా పోరాటం, జాతికి జరిగిన అన్యాయంపై పోరాటం, ఎన్నో ప్రాణాలు పోయినా ఆగని పోరాటం. ఇప్పుడు మాకు న్యాయం జరిగింది, ఇకనైనా అడ్డంకులు సృష్టించకండి. ఇది ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాదిగ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత చేసిన వ్యాఖ్యలు. ఇదో చరిత్రాత్మక తీర్పుగా కూడా అభివర్ణిస్తున్నారు ఎంఆర్పిఎస్ నేతలు. మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు, రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ తీర్పుకు రెడ్ కార్పెట్ పరిచేసింది. అంతేకాదు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావడానికి కూడా రెడీ అయిపోయింది. దీంతో తెలంగాణలోని మాదిగ సోదరులు సంబరాలు చేసుకుంటున్నారు. అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ తీర్పును స్వాగతం చేసింది. సో ఇరు రాష్ట్రాలు దీనికి సమ్మతించాయి. 2 అధికార పార్టీలు ఓకే చెబుతున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా వర్గీకరణకు ఎప్పుడో జై కొట్టింది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఇక అమలు చేయడమే మిగిలి ఉంది. అయితే ఇక్కడ మెలికుంది. అసలు మనం రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చింది ఎందుకు? సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు. సమాజంలో దారుణమైన అణిచివేత, అంటరానితనాన్ని, వివక్షను అనుభవించిన వారిగా భావించి ఎస్సీలకు 15% రిజర్వేషన్ కోటా కల్పించింది రాజ్యాంగం. కానీ ఇది కూడా వారికి న్యాయం చేయలేదని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది. ఇన్నేళ్ల పాటు ఎస్సీల్లో వర్గానికి న్యాయం జరిగిందని ప్రూవ్ చేసింది ఈ తీర్పు. ఈ తీర్పు ఇండైరెక్ట్గా చెబుతున్న విషయం కూడా అదే. అసలు అణగారిన వర్గాలకు చెందిన ఈ 2 కులాల మధ్య అసమానతలు ఎందుకు వచ్చాయి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి ముందు. నిజానికి తెలంగాణలో మాదిగల సంఖ్య ఎక్కువ, ఏపీలో మాలల సంఖ్య ఎక్కువ. ప్లస్ ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉండడంతో వీరికి చదువులు ఈజీగా దక్కాయి. కానీ తెలంగాణ నైజాం పాలనలో ఉండడంతో ఇక్కడ ఎస్సీలకు చదువు దక్కలేదని చెప్పారు.
దీనికి తోడు భూస్వాముల నుంచి అణితివేతను ఎదుర్కొన్నారు. దీంతో ఉమ్మడి రాష్ట్రాల్లో ఎక్కువ జాబ్స్ దక్కించుకున్న వారిలో మాలలే ఉన్నారు. ఈ అసమానతలను గుర్తించిన తర్వాతే మాదిగ రిజర్వేషన్ పోరాటం మొదలైంది. సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించేది లేదని ఇప్పటికీ వాదనలు మొదలయ్యాయి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర అంటూ కూడా విమర్శలు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి లోబడి లేదని బహిరంగంగానే చెబుతున్నారు. అసలు వర్గీకరణ చేయడానికి పార్లమెంటుకి అధికారం లేదని, రాష్ట్రపతి పార్లమెంటుకు లేని అధికారాలు సుప్రీంకోర్టుకు ఎక్కడవని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ తీర్పును తాము అంగీకరించామని కొందరు మాల నేతలు చెబుతున్నారు. ఆర్టికల్ 341 అన్నది షెడ్యూల్ కులాల గురించి ఉద్దేశించబడింది. దీంట్లో పార్లమెంటుకు కానీ రాష్ట్రపతికి కానీ షెడ్యూల్ కులాల్లో ఏదన్నా కొత్తగా ఉన్న ఏర్పడినటువంటి తెగలను కానీ జాతులను కానీ కలపవచ్చు, లేదన్నా ఎవరైనా డెవలప్ అయిపోయే కులాల్లో ఉన్న వాళ్ళని తీసేయచ్చు. అలాగే తెగల్లో ఒక తెగ డెవలప్ అయిందంటే ఆ తెగని తీసేయచ్చు, ఆ తెగనికి కలపచ్చు. రాష్ట్రపతికి కానీ అంటే పార్లమెంటుకు కూడా వర్గీకరణ చేయడానికి ఎటువంటి అధికారం కూడా లేదు. అటువంటి పార్లమెంటరీకే అధికారం లేని సబ్జెక్ట్ని సుప్రీంకోర్టు తీర్పుని ఏ విధంగా జడ్జి చేసింది? పార్లమెంటుకి అధికారం లేదు, రాష్ట్రపతికి అధికారం లేదు, సుప్రీంకోర్టుకి అధికారం ఉంటుందా? సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేస్తుంది? భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి. సో రాష్ట్ర ప్రభుత్వాలు స్వాగతిస్తూ ఉన్నాయి, మాలల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎలా? ఇప్పుడు మనం మరోసారి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు రిజర్వేషన్ అనేది అసమానతలు తొలగించాలనే కాన్సెప్ట్తో తీసుకొచ్చింది. వారంతా ఓపెన్ కేటగిరీలో పోటీ పడేలా సమాజం మారాలని, కానీ ఇన్నేళ్లుగా అలా జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది. మరి ఇప్పటికైనా ఈ విషయంలో ప్రభుత్వాలు సరైన అడుగులు వేయాలి. ఏ వర్గానికి రిజర్వేషన్ అవసరమో గుర్తించాలి, వారికే అందించాలి. ఇప్పటి వరకు లబ్ధి పొంది ఎదిగిన వారిని పక్కన పెట్టాలి. అప్పుడే భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రాజ్యాంగ స్ఫూర్తి కూడా అప్పుడే నిలబడుతుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.